Good evening, everyone. Hope you are all doing safe. Yeah, this is Dr. Chandana. I'm a consulting dermatologist and a cosmetologist practicing in Laskin 360 Hospital, Rajahmundry. Today, let's discuss about the hair loss and its effects in the COVID-19 patients and the post-COVID scenario. Yes, the present scenario, మనకి ఇప్పుడు COVID-19 అనే పాండమిక్లో ఉన్నాం, అందరం కూడా ఎఫెక్ట్ అయ్యి. సో లాస్ట్ 1 year అవుతుంది. వీఆర్ ఆల్ గెటింగ్ యూస్ టు ఇట్, బట్ స్టిల్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ స్ట్రెస్ అందరికీ కూడా. సో కోవిడ్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అందరికీ. అండ్ అందరూ కూడా మ్యాక్సిమం గాడ్స్ గ్రేస్ వల్ల రికవర్ అవుతున్నారు అండ్ రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ చాలా కాంప్లికేషన్స్ అండ్ చాలా సైడ్ ఎఫెక్ట్స్తో కూడా ఈవెన్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్లో సఫర్ అవుతున్నారు. సో అలాంటి వాటిల్లో వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ దిస్ హెయిర్ ఫాల్ అండి. సో హెయిర్ ఫాల్ అనేది కామన్గా అందరం కూడా అన్ని ఏజెస్లో చూస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్. ఇంతకు ముందులాగా ఒక ఎప్పుడో కానీ వచ్చేలాగా లేదు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో ఎట్లా అంటే లైక్ హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ అయిపోయింది మనకి. ఈవెన్ చిన్నపిల్లల నుంచి కూడా చూస్తుంటాం, చాలా చిన్న వయసు ఈవెన్ 10 years బిలో వాళ్ళు కూడా వస్తుంటారు మా దగ్గరికి హెయిర్ ఫాల్ అని చెప్పి. అండ్ అలాగే పెద్ద వయసు 50s 60s వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు కామన్ హెయిర్ లాస్ అనేది. కానీ లైక్ ఎప్పుడు వరీ అవ్వాలి మనం, ఎప్పుడు వరీ అవ్వకూడదు అనేది ఎట్లా అంటే లైక్ అందరికీ కూడా అండి హెయిర్ అనేది గ్రాడ్యువల్గా ఒక సైకిల్ బేసిస్ లాగా మనకి పెరుగుతూ ఉంటుంది. సో కొంతకాలం పెరుగుతుంది అండ్ కొంతకాలం అలాగే ట్రాన్సిటింగ్ అలాగే ఉంటుంది అండ్ ఆఫ్టర్ దట్ ఫాల్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఈ ఫేజెస్లో ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా సరే దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు, ఆ సైకిల్ నార్మల్ సైకిల్ డిస్టర్బ్ అయినప్పుడు మాత్రమే ఈ ఎక్సెసివ్ హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది అందరికీ కూడా. సో అందరికీ కూడా రెగ్యులర్గా ఒక 50 to 100 హెయిర్ అనేది రోజు రాలడం అనేది నార్మలేనండి. సో మోర్ దాన్ 100 or 150 హెయిర్ బాగా రాలుతుంది పర్ డే అని అనుకుంటేనే వీ హ్యావ్ టు వరీ. అదర్వైజ్ ఇట్స్ నార్మల్ కండిషన్. ఎందుకంటే అందరికీ కూడా లైక్ బై బర్త్ పుట్టినప్పటి నుంచి కూడా తల్లో దాదాపుగా ఒక 1 lakh వరకు కూడా హెయిర్ ఫాలికల్స్ అనేవి ఉంటాయి. అది జెనెటిక్ గానే మనకి మన బర్త్ టైంలోనే డిసైడ్ అయిపోయి ఉంటుంది. సో వన్స్ ఆ హెయిర్ అనేది అన్ని ఫాలికల్స్ అనేది కూడా ఒక్కొక్క దాంట్లో లైక్ థిక్నెస్ అని చెప్తాము, జెనెటిక్ గా కొంచెం స్ట్రాంగ్ హెయిర్ అది ఉంటే ఒక్కొక్క ఫాలికల్ నుంచి కూడా 2-3 వెంట్రుకలు ఒక్కొక్క దాంట్లోంచి వస్తూ ఉంటాయి. అండ్ లేదు థిన్ హెయిర్ పల్చగా ఉంది అనుకుంటాం, అట్లాంటప్పుడు ఒక్కొక్క ఫాలికలే ఉంటుంది. సో ఇదంతా కూడా జీన్స్ అనేది మనకి డిసైడ్ చేస్తాయి అనమాట ఎవరికైనా సరే. సో ఈ నార్మల్ సినారియో ఎట్లా అంటే మనకి అందరికీ కూడా అంతా ఒక 1 lakh హెయిర్ అని అనుకున్నాం అనుకోండి, అందులో ఒక 80,000 హెయిర్ అంటే సుమారుగా ఒక 80% ఆఫ్ హెయిర్ అనేది ఎప్పుడు కూడా గ్రోయింగ్ ఫేజ్ లో ఉంటుంది. సో గ్రోయింగ్ ఫేజ్ అనేది ఏంటంటే ఎదుగుతూ ఉంటుంది. దాన్ని మనం మెడికల్ టర్మ్స్ లో అయితే ఎనాజన్ ఫేజ్ అని అంటాము. ఎనాజన్ ఫేజ్ లో ఏంటంటే బ్లడ్ సప్లై అనేది బాగుంటుంది, ప్రతి హెయిర్ కి కూడా రూట్ దగ్గర మంచి బ్లడ్ సప్లై అనేది ఉంటుంది. సో మంచి ఎదుగుదలకి సెల్స్ అని బాగా మల్టిప్లై అయ్యి స్టెమ్ సెల్స్ అనేది డయామీటర్ పెరుగుతాయి, లెంత్ పెరుగుతాయి. సో హెల్దీగా గ్రో అవుతా ఉంటాయి అనమాట ఈ ఫేజ్ లో, గ్రోయింగ్ ఫేజ్ లో. సో జనరల్ గా ఎవరికైనా సరే గ్రోయింగ్ ఫేజ్ అనేది ఒక ఫ్యూ ఇయర్స్ ఉంటుందండి. 2 to 6 years వరకు కూడా హెయిర్ అనేది గ్రోయింగ్ ఫేజ్ లో ఉంటుంది ప్రతి ఫాలికల్ కూడా. సో ఆఫ్టర్ దట్ కొన్ని డ్యూరేషన్ అనేది మాత్రం అందరికీ వేరీ అవుతూ ఉంటుంది. అండ్ అది మనం తీసుకునే డైట్ బట్టి, మనం ఉండే వాతావరణం బట్టి కొంత మారుతూ ఉంటుంది అనమాట. అందరికీ కూడా స్టాండర్డ్ గా ఉండదు. సో 2 years to 6 years అనేది గ్రోయింగ్ ఫేజ్ లో ఉంటుంది హెయిర్ అనేది. సో ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఏంటంటే కెటాజన్ ఫేజ్ అని అంటాము మెడికల్ టర్మ్స్ లో. సో దాంట్లో ఏంటంటే హెయిర్ కి రూట్ నుంచి సప్లై అనేది, బ్లడ్ సప్లై అనేది కట్ అయిపోతుంది. సో అది పెరిగే స్థితిలో ఉండదు అనమాట. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే అలానే ఉంటుంది, రాలదు, అలానే ఎదగదు, అలానే ఉంటుంది, ట్రాన్సిషన్ ఫేజ్ అంటాము. అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఎట్లా అంటే మనకి ఒక 4 to 6 weeks వరకు ఉంటుందండి ప్రతి హెయిర్ కి కూడా స్టేజ్ అనేది. అండ్ ఆఫ్టర్ దట్ తర్వాత రాలిపోతుంది. దాన్ని మనం టీలోజన్ ఫేజ్ లో, ట్రాన్సిషన్ ఫేజ్ తర్వాత వచ్చేది టీలోజన్ అనమాట. సో దాంట్లో మనకి హెయిర్ అనేది కట్ ఆఫ్ అయిపోయి షెడ్డింగ్ ఫేజ్ అంటాము, దాని తర్వాత రాలిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ రాలేటప్పుడు కూడా ఏంటంటే హెయిర్ అనేది కింద రూట్ నుంచి కూడా కంప్లీట్ గా సపరేట్ అయిపోయి వచ్చేస్తుంది. ఎందుకంటే అట్లా వస్తేనే మనకి నెక్స్ట్ వెంట్రుక అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది చాలా మంది అంటూ ఉంటారు, మాకు రూట్ నుంచి ఊడిపోతుందండి, ఇట్లా మేడం మొత్తం కట్ అయిపోతుంది, కింద నుంచి వచ్చేస్తుంది, సో మళ్ళీ మాకు ఫాలికల్ రాదు అని కంగారు పడతా ఉంటారు. సో అలాంటిది ఏముంటుందండి, రూట్ నుంచి వస్తేనే మనకి నెక్స్ట్ కొత్త వెంట్రుక అనేది అక్కడ మనకి డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదంతా కూడా అందరికీ కూడా ఈ స్టేజెస్ లో మనకి హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. సో 80% ఆఫ్ ద హెయిర్ ఎక్కువ పెరుగుతూ ఉంటుందండి అందరికీ కూడా.
అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఒక 10% వరకు కూడా ట్రాన్సిషన్ ఫేజ్లో అండ్ ఇంకో 10% వరకు కూడా రాలిపోయే స్టేజ్లో ఉంటుంది. కానీ అక్యూట్ స్ట్రెస్ అని అంటాం. అక్యూట్ స్ట్రెస్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే ఫీవర్స్ కానీ ఎనీ ఇన్ఫెక్షన్స్ అండి, వైరల్ ఇన్ఫెక్షనే కాదు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఎనీ సిక్ అయినా కొంత టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు లాంటివి వచ్చినప్పుడు కూడా బాడీ అనేది స్ట్రెస్కి లోన్ అవుతుంది. కానీ అదే విధంగా ఇప్పుడు ఈ కోవిడ్ అనేది కూడా ఒక రకమైన ఇన్ఫెక్షనే. సో అది కూడా బాడీకి ఫీవర్ అది వస్తుంది, చాలా వేరే వేరే సిస్టమ్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే బాగా ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవుతుంది. సో కోవిడ్ నుంచి మనం బయటపడిన తర్వాత లైక్ ఒక 1-2 months, కొంతమంది 3 months, ఈవెన్ 5 months తర్వాత కూడా రికవర్ అయిపోయాక బాగా ఎక్స్టెన్సివ్ హెయిర్ లాస్తో బాగా సఫర్ అవుతున్నారు. మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా అలాగే చాలా ఎక్కువ కోవిడ్ వచ్చి తగ్గాక ఎక్కువైపోయిందండి హెయిర్ ఫాల్, ఇంతకు ముందు ఉండేది కాదు అని చెప్తా ఉంటారు. సో ఏంటంటే అన్ని వేరే దానిలాగానే ఈ కోవిడ్ అనేది కూడా మనకి బాడీకి చాలా స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే స్ట్రెస్ వల్ల జరిగే ఫినామినల్స్ ఎట్లా ఉంటాయంటే బాడీలో అక్యూట్ షాక్కి లోన్ అవుతుంది అనమాట. అది షాక్ అనేది ఏంటంటే న్యూట్రిషనల్ డిప్రైవ్మెంట్ అని అంటాము. బ్లడ్ సప్లై కట్ అయిపోతుంది. ఓన్లీ ఎసెన్షియల్ ఫంక్షన్స్ వరకే మనకి ఫంక్షనింగ్లో ఉంటాయి షాక్లోకి ఉన్నప్పుడు బాడీ అనేది. సో అంటే ఇప్పుడు మనకి ఎట్లా అవుతుంది, లాక్డౌన్లో ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ వరకే మనకి పర్మిషన్ అది ఇచ్చారో అలానే ఓన్లీ అవసరమైనంత వరకు మాత్రమే సిస్టమ్స్ అన్ని కూడా వర్క్ అవుతూ ఉంటాయి. హెయిర్, నెయిల్స్ ఇట్లాంటివన్నీ దీస్ ఆర్ నాట్ మస్ట్ అనమాట. అంటే మనకి ఇంపార్టెంట్ అనిపించవచ్చు కానీ ఎట్లా అంటే బాడీ మాత్రం ఫంక్షనింగ్లో లంగ్స్, హార్ట్, జిఏ సిస్టమ్, రెస్పిరేటరీ ఇవన్నీ కూడా బాగా ఫంక్షనింగ్లో ఉంటాయి. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు సో హెయిర్కి బ్లడ్ సప్లై అనేది డెఫినెట్గా కట్ అవుతుంది, స్టాప్ చేసేస్తుంది బాడీ ఆటోమేటిక్గా. సో దీనివల్ల ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొన్ని వారాలు, కొన్ని నెలలు గడిచిన తర్వాత సడన్ గా గ్రోత్ ఫేజ్ లో ఉన్న వెంట్రుకలన్నీ కూడా ఎక్కువ శాతం కూడా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అంటే సడన్ గా గ్రోత్ అది ఆగిపోయి న్యూట్రిషన్ అది తగ్గిపోయి సో రాలిపోయి ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కండిషన్ ని మనం టీలోజన్ ఎఫ్లూయిమ్ అని అంటామండి డాక్టర్స్. ఎందుకంటే ఆఫ్టర్ ఎనీ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఇట్లాంటివి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ జనరల్ గా చూస్తూ ఉంటాము. సో ఈ టీలోజన్ లో కూడా మనకి ఏంటంటే అక్యూట్, క్రానిక్ అనే ఈవెంట్స్ ఉంటాయి. అక్యూట్ అనేది ఏంటంటే వెంటనే ఆ ఈవెంట్ జరిగిన వెంటనే కూడా ఈవెన్ కొన్ని మేజర్ సర్జరీస్ అవుతా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి దాని తర్వాత కూడా హెయిర్ లాస్ అనేది చూస్తారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎనీ యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ కానీ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్, ఎనీ ఇప్పుడు కోవిడ్ ఉన్న సిచ్యువేషన్ అయితే అందరికీ కూడా రిలేట్ చేసుకోగలం మనం. ఇప్పుడు మనకి కానీ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్, మన చుట్టూతా ఉండే వాళ్ళకి అందరికీ కూడా లైక్ ఎఫెక్ట్ అవుతున్నారు. అవన్నీ కూడా మనం చూసుకొని లైక్ స్ట్రెస్కి లోన్ అవుతున్నాం. డెఫినెట్గా కోవిడ్ రావాల్సిన అవసరమే లేదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతా కూడా అందరం స్ట్రెస్కి లోన్ అవుతున్నాం డెఫినెట్గా. సో స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెయిర్ ఫాల్ అని అంటామండి జనరల్గా. ఓకే, కమింగ్ టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, లెట్ మీ చెక్. ఇఫ్ వి అప్లై ఎక్సెస్ విల్ ఇట్ కాజ్ హెయిర్ లాస్? జయవర్ధన్ గారు ఏంటండి ఆయిల్ గురించి అడుగుతున్నారా? ఓకే, ఎక్సెస్ ఆయిల్, యా. ఇఫ్ యూ అప్లై ఎక్సెస్ ఆయిల్, యాక్చువల్గా అది అట్లా ఏమి ఉండదండి. ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ లాస్ అనేది డైరెక్ట్గా ఏమీ ప్రపోర్షనల్ కాదు. అది కొంతమందికి ఏంటంటే లైక్ డ్రై హెయిర్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి కండిషనింగ్ లాగా డెఫినెట్గా ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది. బట్ నాట్ అంటే రాసి వదిలేసుకుంటే మాత్రం దానివల్ల డెఫినెట్గా కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే బాగా డాండ్రఫ్, స్కేలీ స్కాల్ప్ అంటాం, డాండ్రఫ్ లాంటిది ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో తలంతా కూడా కొంచెం ఆయిలీగా ఉండి ఆ ఫ్లేక్స్ వల్ల కొంత ఇరిటేషన్ రావడం, దానివల్ల ఫాలిక్యులైటిస్ రావడం, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. సో వాటి వల్ల హెయిర్ లాస్ అనేది ఇండైరెక్ట్గా జరుగుతుంది, ఆయిల్ వల్ల డైరెక్ట్గా కాదు. కానీ ఎక్కువసేపు కాకుండా మీరు లైక్ హెడ్ వాష్ చేసే ముందు ఫ్యూ అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ పెట్టుకొని వాష్ చేసేస్తే ఆయిల్ అనేది సరిపోతుంది. కండిషనింగ్ ఎఫెక్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆయిల్ యూజ్ చేయడం వల్ల. ఓకే, కమింగ్ టు కార్తిక్ గారు, వాట్ షుడ్ వి యూజ్ టు ప్రివెంట్ హెయిర్ ఫాల్ ఫ్రమ్ హార్డ్ వాటర్? ఓకే, హార్డ్ వాటర్ అనేది లైక్ ఇట్లా స్టాండర్డ్గా ఏమి ఉండదండి. లైక్ హార్డ్ వాటర్ అవాయిడ్ చేయగలిగితేనే బెటర్ మీరు. ఎందుకంటే హార్డ్ వాటర్ వల్ల చాలా మంది కూడా సఫర్ అవుతుంటారు. హెయిర్ ఫాల్ అనేది డ్రై అవుతుంది, బ్రిటిల్ అయిపోతుంది, హెయిర్ అనేది కలర్ కూడా పోతుంది యాక్చువల్గా డైరెక్ట్గా హార్డ్ వాటర్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల. సో వీలైతే మీరు అవాయిడ్ చేయండి అది యూజ్ చేయడం. వాట్ టు డూ ఇన్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్? నవీన్ గారు, ఓకే, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది ఏంటంటే కెనైటిస్ అని అంటామండి. యాక్చువల్గా అందులో మెలనిన్ అనేది ఉంటుంది హెయిర్ ఫాలికల్స్లో మనకి. అది ఎర్లీగా డిప్రైవ్మెంట్ అంటాం, అంటే లాస్ అయిపోతుంది. మెలనిన్ సింథసిస్ జరిగే కణాలు ఏదైతే రిలీజ్ చేస్తాయో అవి పోతాయి అనమాట. సో దానివల్ల ఎర్లీగా గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది వస్తుంది. ఇదివరకు
లైక్ ఇంతకు ముందు జనరేషన్స్లో వాటిలో 40-50s కానీ హెయిర్ అనేది తెల్లబడ్డం కానీ గ్రేయింగ్ అనేది మనకు కనిపించేది కాదు. కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఈవెన్ 10-15 ఇయర్స్ పిల్లల్లో కూడా చూస్తున్నాము. 20s-30s వాళ్ళకి చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. సో అది ప్రివెన్షన్ అనేది అయితే మనకి ఏమీ చేయడానికి ఉంటుందండి. లైక్ మంచి డైట్ తీసుకోవాలి అండ్ జెనెటిక్గా పేరెంట్స్కి కానీ లైక్ ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉంటే లైక్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లో లైక్ 30s-40s వాళ్ళకి వచ్చి ఉంటే డెఫినెట్గా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకంటే ముందు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. లైక్ 20sలోనే వచ్చేస్తూ ఉన్నాయి. సో అట్లా ఏమైనా ఉంటే కొంచెం మంచి డైట్ తీసుకోవడం అండ్ లైక్ ఏమైనా మీకు ఎర్లీగా స్టార్ట్ అయితే మాత్రం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళకి సపరేట్గా మెడిసిన్స్ అవి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. కాల్షియం ప్యాంథోటనేట్ అనే టాబ్లెట్స్ ఉంటాయి కాంపోజిషన్లో. సో హెయిర్కి సంబంధించి అవి పెడతారనమాట. సో మీకు అంటే ఎక్సెసివ్గా ఎక్కువ అవ్వకుండా అట్లీస్ట్ మెయింటైన్ అవుతుంది. అండ్ కొన్ని టాపికల్గా యూస్ చేసే సీరమ్స్ కూడా కొన్ని ఉన్నాయండి. సో అవి కూడా బాగానే రిజల్ట్స్ అది ఉంటాయి, యూస్ చేయాలి. కానీ కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వంశీకృష్ణ గారు. ఐ హ్యావ్ బ్రిటిల్ హెయిర్, ఎనీ సొల్యూషన్? యా నవీన్ గారు, బ్రిటిల్ హెయిర్ అనేది ఏంటంటే లైక్ అది జెనెటిక్గా వచ్చిందండి. లైక్ మనం ఉన్న వాతావరణంలో ఒకటి, నెక్స్ట్ ఎక్కువ ఎండలో ఎక్స్పోజ్ అయినా కూడా వస్తూ ఉంటుంది. ఎక్కువ డ్రైగా ఓవర్ హీట్కి ఎక్స్పోజ్ అవుతుంది. హెయిర్కి అనేది ఎట్లా అంటే లైక్ లోపల ఇప్పుడు మనకు హౌస్లో ఒక ఇంట్లో ఉన్నామనుకోండి, బయట ఎట్లా అయితే గోడలు అవి బాగా స్ట్రాంగ్గా ఎట్లా బాగా కట్టుకోవాలో అలానే ఇప్పుడు హెయిర్కి కూడా బయట ఉన్న క్యూటికల్ అనేది కవరింగ్ ఉంటుంది. అది డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలండి. సో క్యూటికల్ అనేది డ్యామేజ్ అయితే హెయిర్ అనేది త్వరగా డ్రై అయిపోవడం, బ్రిటిల్ అయిపోవడం, బ్రేక్స్ రావడం అండ్ అలాగే ఇంకా బాగా కలర్ ఫేడ్ అయినట్టు అయిపోవడం, రఫ్గా తయారవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో కిటికీల్లోకి ఏంటంటే మంచి కండిషనింగ్ అనేది యూజ్ చేయాలండి మెయింటైన్ చేయడానికి. ఆఫ్టర్ ఎవ్రీ షాంపూ, ప్రతిసారి హెడ్ బాత్ అది షాంపూ చేసిన తర్వాత మంచి కండిషనర్ యూజ్ చేయాలి. లైక్ 3 to 5 minutes పెట్టుకొని యూ కెన్ వాష్ ఇట్ ఆఫ్ కంప్లీట్లీ. అండ్ ఈవెన్ ఆ కండిషనర్ అనేది కూడా మీకు ఉండిపోకూడదు. సో బాగా క్లెన్స్ చేయాలి, రిన్స్ చేయాలి వాటర్తో. సో మీరు కండిషనర్ రెగ్యులర్గా మంచిది యూజ్ చేయండి. అండ్ డైరెక్ట్గా ఎండలో అది వెళ్ళినప్పుడు క్యాప్ కానీ ఎక్కువసేపు డైరెక్ట్గా ఎండ పడకుండా చూసుకోండి. సో దానివల్ల మీకు బ్రిటిల్ హెయిర్ అనేది కొంత బెటర్ అవుతుంది. అండ్ ఈవెన్ రెగ్యులర్ ట్రిమ్మింగ్ ఆఫ్ హెయిర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మీకు. మంచి డైట్ కూడా తీసుకోవాలి. డ్రైయింగ్ అది ఎక్కువ డ్రై కాకుండా చూసుకోండి. హెయిర్ అనేది మాయిశ్చర్ మెయింటైన్ అలాగా చూసుకోండి. హరీష్ గారు, మ్యామ్ ప్లీజ్ సజెస్ట్ మీ ఎనీ ప్రొడక్ట్స్ ఫర్ హెయిర్ లాస్. హెయిర్ లాస్ అనేది యాక్చువల్గా ఎట్లా ఉంటుందండి, చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, హెయిర్ లాస్ అనేది లైక్ పర్మనెంట్, ఇది వాడితే మీకు పర్మనెంట్గా ఇంకా హెయిర్ రాలేదు అని చెప్పడానికి అట్లాంటి మెడికేషన్ అయితే ఏమి ఉండదండి. సో కాజ్ అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకు రాలుతుంది అనేది మీకు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎవాల్యుయేట్ చేస్తారు. లైక్ న్యూట్రిషనల్గా ఏమైనా మీరు తీసుకునే ఆహారంలో ఏమైనా లోపాల వల్ల, లేదంటే ఏమైనా రీసెంట్గా హిస్టరీ అది తీసుకుంటారు. వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ కూడా ఈ మధ్య చాలా మంది తీసుకుంటున్నారు. సో వెయిట్ లాస్ అవ్వడం వల్ల కూడా, ఈవెన్ క్రాష్ డైటింగ్స్ అవి చేయడం వల్ల కూడా కొంత హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. అండ్ వేరే ఏమైనా క్రానిక్ డిసీజెస్ అంటాం, అంటే లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ థైరాయిడ్ ఒకటి అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి, ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయండి. వాటికి వాడే మెడిసిన్స్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి ఏంటి అనేది కాజ్ ఐడెంటిఫై చేయగలిగితే దాని ప్రకారం మీకు ట్రీట్మెంట్ ఇస్తామండి. ఓకే, వెంకట శివప్రసాద్ గారు, కైండ్లీ సజెస్ట్ మీ ప్రోడక్ట్ ఫర్ స్ట్రెచ్ మార్క్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. స్ట్రెచ్ మార్క్స్ అనేది ప్రెగ్నెన్సీలో కామన్గా వస్తాయండి. సడన్గా స్కిన్ అనేది స్ట్రెచ్ అవ్వడం వల్ల జరుగుతుంది. ఇట్ హ్యాస్ టు, మీరు మంచి మాయిశ్చరైజర్ అనేది బాగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలోనే 6th, 7th month నుంచే మంచి మాయిశ్చరైజింగ్ డైలీ 2 or 3 అప్లై చేస్తే మీరు ప్రివెన్షన్ లాగా బెటర్గా ఉంటుంది. ఈవెన్ రాకుండానే మీరు అరికట్టొచ్చు ఎంతో కొంత. అండ్ వన్స్ డెలివరీ అది అయిన తర్వాత ఒకసారి విజిట్ చేయండి డర్మటాలజిస్ట్ని, మీకు ప్రొడక్ట్స్ అది ఇస్తారు. ఏం వాడాలి ఏంటి అనేది చెప్పండి. వేణుగోపాల్ రెడ్డి గారు, హౌ హెయిర్ లాస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బాల్డింగ్. ఓకే, నైస్ క్వశ్చన్ అండి. హెయిర్ లాస్ అనేది జనరల్గా అందరం వాడుతూ ఉంటాము నార్మల్ టర్మ్స్లో. జుట్టు రాలిపోవడం, హెయిర్ ఫాల్ అయిపోతుంది, హెయిర్ లాస్ అవుతుంది అని అంటారు. కానీ అన్ని రకాల హెయిర్ లాస్ బాల్డింగ్ కాదండి. అలాగే బాల్డింగ్, కానీ ఎవ్రీ బాల్డింగ్ ఈజ్ డెఫినెట్లీ డ్యూ టు హెయిర్ లాస్ అండి. సో హెయిర్ లాస్ అనేది ఏంటంటే మనకి అక్యూట్ కండిషన్స్, క్రానిక్ కండిషన్స్ ఉంటాయి. కొంత హెయిర్ లాస్ అనేది రెగ్యులర్గా అందరికీ జరుగుతుంటుంది, అది నార్మలే. సో వరీ అవ్వాల్సింది అయితే కాదు. కానీ బాల్డింగ్ అనేది ఏంటంటే జెనెటికలీ ప్రిడామినెంట్ అంటామండి. జెనెటికలీ అంటే మన ఫ్యామిలీలో జీన్స్లో రన్ అవుతూ ఉంటుంది. పేరెంట్స్, మదర్, ఫాదర్, అంకుల్స్, ఆంట్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఎవరికైనా ఉన్నా కూడా ఆ బాల్డింగ్ జీన్ అనేది వస్తే, ట్రాన్స్ఫర్ అయితే మాత్రం డెఫినెట్గా అది ఏదో ఒక ఏజ్లో అది మనకి చూపిస్తుంది అనమాట, ఎఫెక్ట్ కనిపిస్తుంది. అది ఇంతకుముందు 50s అట్లా వచ్చేదండి. ఈవెన్ ఇప్పుడు 20s వాళ్ళకి కూడా బాల్డింగ్ అనేది సైన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి ఎర్లీగా.
సో బాల్డింగ్ అనేది మాత్రం మనం ప్రివెంట్ చేయడానికి లేదు, పోస్ట్పోన్ చేసుకోవచ్చు డెఫినెట్గా. సో ఎప్పటి వరకు మీరు మెయింటైన్ చేద్దాము అనుకుంటున్నారో హెయిర్ని, దాని వరకు మీరు బాల్డింగ్ అనేది పోస్ట్పోన్ చేయొచ్చు డెఫినెట్గా. హెయిర్ లాస్ మాత్రం డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ. ఓకే హరీష్ గారు, మ్యామ్ ప్లీజ్ సజెస్ట్ మీ ప్రొడక్ట్ ఫర్ హెయిర్ లాస్. యా, మల్టీవిటమిన్స్ అనేది ఉంటాయండి మార్కెట్లో మీకు. జనరల్గా అయితే ఇప్పుడు హెయిర్కి సంబంధించి ఎక్కువ బయోటిన్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో బయోటిన్ సప్లిమెంట్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది, యూజ్ చేసి చూడండి ఫస్ట్ అవి. ఇఫ్ నాట్ అప్పుడు మంచి డైట్ తీసుకోవడం, దాంతోపాటు రెగ్యులర్ హెల్దీ ఎక్సర్సైజ్ చేయడం, హెల్దీగా వెయిట్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయండి. వెంకీ గారు, గుడ్ ఈవినింగ్. ఎక్సెస్ హెయిర్ ఫాల్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, వాట్ టు డూ, ప్లీజ్ సజెస్ట్. ఎస్, ఎక్సెస్ హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మీకు ఎట్లా అయితే నేను చెప్పాను, ప్రెగ్నెన్సీ అనేది కూడా యాక్చువల్గా చాలా స్ట్రెస్ఫుల్ ఈవెంట్ అండి. సో ఆ స్ట్రెస్ ఈవెంట్ ఎట్లా అయితే 9 months అది ఉంటుందో, ఆ టైంలో బ్లడ్ సప్లై అది కూడా బాగా పెరుగుతుందండి. బేబీతో పాటు ఈవెన్ మదర్కి కూడా, స్కాల్ప్కి, బాడీ అంతా కూడా బ్లడ్ సప్లై పెరుగుతుంది. సో ఆ లాస్ట్ ట్రైమిస్టర్లో హెయిర్ ఫాల్ అనేది జరగదన్నమాట. సో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవ్వచ్చు, బ్లడ్ సప్లై పెరగడం వల్ల అవ్వచ్చు, బాగా హెయిర్ అనేది రాలడం కంప్లీట్గా కూడా నిల్ అయిపోతుంది. బిలో 50 or 100 హెయిర్ వరకే ఉంటుంది. సో ఏంటంటే 3 months 4 months వరకు కూడా హెయిర్ అనేది మీకు ఫాల్ అవ్వదు జనరల్గా ఎక్కువ మందికి. సో వన్స్ డెలివరీ అయిన తర్వాత, డెలివరీ అనేది ఒక స్ట్రెస్ఫుల్ ఈవెంట్ అండి. సో వన్స్ ఆఫ్టర్ డెలివరీ ఈవెన్ మదర్కి బేబీ గురించి కానీ, లైక్ న్యూ లైఫ్, న్యూ ఈవెంట్ కాబట్టి అంతా కొంచెం అడ్జస్ట్ అవడానికి బాడీ మెంటల్గా, ఫిజికల్గా కూడా చాలా స్ట్రెస్ అనుభవిస్తారు. సో ఈవెన్ దానివల్ల కూడా మీకు పోస్ట్ ప్రెగ్నెన్సీ డైట్ అది బాగా తీసుకోమని చెప్తామన్నమాట. సో డైట్, ప్రోటీన్ ఇంటేక్ అది బాగా మెయింటైన్ చేస్తే జనరల్గా అది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అది కూడా సేమ్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లోనేనండి. జస్ట్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెయిర్ ఫాల్ అనమాట ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చేది. దాన్ని కూడా టీలోజన్ ఎఫ్లూయం అంటాము. సో వన్స్ ఒక 3 months to 5 months గడిచిన తర్వాత హెయిర్ లాస్ అవుతుంది డెలివరీ తర్వాత. అండ్ అది కూడా పర్మనెంట్ ఏం కాదండి. ఆ టైంలో నెగ్లెక్ట్ చేయకుండా మంచి డైట్ తీసుకొని, అండ్ ఇంకా డైట్తో అది మెయింటైన్ అవ్వకపోతే డాక్టర్ ఎవరైనా మీట్ అవ్వండి, డర్మటాలజిస్ట్ని. సో డెఫినెట్గా దానికి హెల్ప్ చేస్తారు, అంటే ఎక్కువ అవ్వకుండా హెల్ప్ చేస్తారు. మ్యామ్ ప్లీజ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ వైట్ ఫంగస్. యా, వైట్ ఫంగస్ అంటే ఇప్పుడు అందరం కూడా అనుకునే ఈ డాండ్రఫ్ని అంటామండి. సో డాండ్రఫ్ అనేది కూడా ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు వస్తుంది అని అంటే, ఈవెన్ చిన్న చిన్న పిల్లలకి వచ్చేస్తుంది డాండ్రఫ్ అనేది. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ప్యూబర్టీ అటైన్ అయిన తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ సెబేషియస్ యాక్టివిటీ అంటాం, అంటే సీబమ్ని సెక్రెట్ చేసే ఆయిలీ గ్లాండ్స్ అంటాము. మనకి వాడుక భాషలో అయితే ఆయిల్ సెక్రెట్ చేసే గ్లాండ్స్ ఉంటాయి తలలో. సో ఏంటంటే స్కిన్ మీద ఉన్నట్టే తలలో కూడా ఉంటాయండి అవి. సో అవి ఏంటంటే లైక్ ఎప్పుడు కూడా హెయిర్కి కానీ, స్కాల్ప్కి కానీ తగిన మాయిశ్చర్ మెయింటైన్ చేయాలి కాబట్టి అది ఆయిల్ సెక్రెట్ చేస్తూ ఉంటాయి రెగ్యులర్గా. కానీ అది ఎక్సెసివ్గా సెక్రెట్ చేసినప్పుడు మాత్రమే ఈ డాండ్రఫ్ సమస్యలు కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఎక్కువ చెమట అది పడతాం, కొంతమందికి ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది, అండ్ కొంత ఎక్కువ సన్ ఎక్స్పోజర్ అది ఉంటుంది, పొల్యూషన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంత డాండ్రఫ్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. రెగ్యులర్ హెయిర్ వాష్ చేయడం, అండ్ మైల్డ్ షాంపూస్ యూస్ చేయడం, లేదు ఇంకా వాటితో కూడా అవ్వకపోతే కీటోకోనజోల్ బేస్డ్ షాంపూస్ ఏమైనా యూస్ చేయండి. సో దాంతో అది క్లియర్ అవుతుంది మ్యాక్సిమం మీకు. ఐఎమ్ హ్యావింగ్ బాల్ హెడ్. ఓకే, బాల్ హెడ్ అంటే ఏంటండి, స్టాండర్డ్గా ఉండదండి. అందులో చాలా గ్రేడింగ్ ఉంటుంది. ఇనీషియల్గా grade 1 నుంచి grade 7 వరకు ఉంటాయన్నమాట. మేల్ పార్టన్ హెయిర్ లాస్ అని అంటాము. సో వాటిలో ఏంటంటే లైక్ ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి మీకు మెడికేషన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో ఇనీషియల్గా ఉండి మీరు అంటే మీరు ఎంత హెయిర్ లాస్ అయ్యింది అని మీ అంతటి మీరు ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి జనరల్గా ఒక 20% హెయిర్ లాస్ అనేది జరుగుతుందండి అందరికీ కూడా. సో వన్స్ మీరు బాల్డింగ్ అని చెప్పి మీకు డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి లైక్ ట్రైకోస్కోపీ కానీ, స్కాన్ కానీ ఏదైనా చేసి మీకు చూసి చెప్తారు వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ బాల్డింగ్ కానీ, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ హెయిర్ లాస్ అనేది కానీ. సో వన్స్ మీకు డయాగ్నోసిస్ అనేది జరిగిన తర్వాత, డయాగ్నోసిస్ చేసిన తర్వాత దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఏంటి అనేది అకార్డింగ్గా ప్లాన్ చేస్తారండి. సో కొంతమందికి ఏంటంటే మెడికేషన్తోనే సెట్ అవుతుంది, కొంతమందికి టాపికల్గా కూడా యూజ్ చేయాలి ట్రీట్మెంట్స్. అండ్ వీటితో కూడా అవ్వకపోతే లైక్ అడిషనల్గా PRP అని, స్టెమ్ సెల్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అని కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా అడిషనల్గా చేయాల్సి ఉంటుంది ఇఫ్ నెసెసరీ మీకు. హరీష్ గారు, మ్యామ్ ఐ హ్యావ్ వెరీ డ్రై హెయిర్, సజెస్ట్ మీ. డ్రై హెయిర్ అనేది అండి లైక్ వెరీ త్వరగా ఫ్రీజీగా అయిపోతుంది, చాలా
డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ అని అంటాము. అది కొంచెం వాటర్ అనేది కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల జరుగుతుందండి. సో వాటర్ బాగా తీసుకోవాలి మీరు. అండ్ బయట కండిషనింగ్ లాగా కూడా మీరు ఏమైనా యూజ్ చేస్తే కండిషనర్స్ అవి మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, సో వాటిలో కొంచెం అమోనియా ఫ్రీ అండ్ పీపీడీ ఫ్రీ అనేది దొరుకుతున్నాయండి. మైల్డ్గా ఉంటాయి. సో స్ట్రాంగ్గా ఉండేవి మీకు రిజల్ట్స్ బాగుండొచ్చు, కానీ లాంగ్ అంటే ఎక్కువ రోజులు ఉండొచ్చు, కానీ హామ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో మైల్డ్గా ఉండేవి ప్రిఫర్ చేయండి మీరు ఎప్పుడైనా సరే. కండిషనర్స్ రెగ్యులర్గా యూజ్ చేయండి డ్రై హెయిర్కి. అండ్ ఆఫ్టర్ ఎవ్రీ వాష్ యూజ్ చేయడం మంచిదండి. హౌ ఈజ్ హెయిర్ లాస్? మ్యామ్ వెన్ కెన్ హెయిర్ ఫాల్ స్టాప్ ఆఫ్టర్ కోవిడ్ రికవరీ? ఇప్పుడు ఎక్కువ మంది ఇట్లా ఈ సిచ్యువేషన్లో ఉన్నారండి. కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయ్యి చాలా ఎక్సెసివ్గా, కొంతమందికి లైక్ ఫ్యూ మంత్స్ ఉంటుంది, కొంతమందికి 4-5 నెలలు అయిందండి, 6 నెలలు అయింది ఇంకా తగ్గట్లేదు హెయిర్ ఫాల్ అని అంటుంటారు. జనరల్గా ఇది ఏంటంటే బాగా ఎక్కువగా కొంచెం సివియర్గా అయ్యి కొంచెం అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో అది అట్లా రికవర్ అయిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుందండి హెయిర్ లాస్ అనేది కూడా. ఆ స్ట్రెస్ వల్ల కానీ, అప్పుడు తీసుకున్న మెడికేషన్ వల్ల కానీ, అప్పుడు వాడిన మందులు వాటి సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్, ఫుడ్ వల్ల కానీ చాలా అన్నీ కూడా బాడీ మీద హెయిర్ మీద ఎఫెక్ట్ అవుతాయి. సో జనరల్గా ఒక 6 months to 1 year వరకు డెఫినెట్గా ఉంటుందండి పోస్ట్ రికవరీ కూడా హెయిర్ మీకు నార్మల్ అవ్వడానికి. అంటే తగ్గాలి, ఫస్ట్ హెయిర్ రాలడం అనేది తగ్గాలి, తర్వాత రాలడం తగ్గిన దగ్గర మళ్ళీ రీగ్రోత్ అయ్యి మీకు నార్మల్ హెయిర్లో కలవడానికి దగ్గరగా మీకు 9 months to 1 year పడుతుందండి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత. మ్యామ్ ఎనీ ప్రోడక్ట్ అవైలబుల్ ఫర్ హెయిర్ ఫాల్? హెయిర్ ఫాల్కి అంటేనండి మీకు స్టాండర్డ్గా ఒక మందు అని ఏమి ఉండదండి. లైక్ ఇది వాడితే మీకు ఇంకా ప్రాబ్లం ఉండదు, మీకు ఇంకా హెయిర్ రాలదు అని చెప్పడానికి. సో మెయిన్గా ఎట్లా అంటే బయోటిన్ సప్లిమెంట్స్, ఎమైనా యాసిడ్స్, తగిన ప్రోటీన్ డైట్ తీసుకోవడం, అండ్ మంచి హెల్తీ ఫుడ్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఒకటి, ఆకుకూరలు బాగా తీసుకోవాలండి, అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవాలి, ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు. అండ్ కలర్ఫుల్ ఫుడ్స్ అంటాం చూసారా, ఆరెంజెస్, ఆపిల్స్, పోమోగ్రానేట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. వాటర్ మెలాన్, మన సీజనల్గా దొరికే ఏ ఫ్రూట్ అయినా సరే ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు అండి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఒకటి, నట్స్ ఒకటి, ఇట్లాంటివి కూడా బాగా తీసుకోవాలండి. అండ్ వెజిటేరియన్స్ అయితే మాత్రం పన్నీర్ ఒకటి, సోయా ఒకటి, మీల్ మేకర్స్ ఒకటి, ఇట్లాంటివన్నీ కూడా ప్రోటీన్ రిచ్ డైట్ అండి. ఈవెన్ శనగలు, బఠానీలు ఇట్లాంటివన్నీ కూడా అందరికీ మనం వాడుతూ ఉంటాం రెగ్యులర్గా. ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్, బాగా ప్రోటీన్ అది ఎక్కువ ఉంటుంది. సో పోస్ట్ రికవరీ మీకు ఇవి తీసుకోవడం వల్ల డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ అన్నీ తీసుకోవచ్చు అండి రెగ్యులర్గా. మిల్క్, ఎగ్ అది రెగ్యులర్ యూస్ చేయొచ్చు, తీసుకోవచ్చు అన్నీ కూడా. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఫనీ గారు, గుడ్ ఈవినింగ్ మేడం. డైలీ నైట్ టైమ్ ఐఎమ్ అప్లైయింగ్ కోకోనట్ ఆయిల్ ఇన్ మై హెయిర్ అండ్ మార్నింగ్ డైలీ టేకింగ్ హెడ్ బాత్. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్ డైలీ టేకింగ్ హెడ్ బాత్? నో, అట్లాంటిది ఏం ప్రాబ్లం ఉండదండి. రోజు హెడ్ బాత్ చేసే వాళ్ళు ఉంటారు, చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఈవెన్ డైలీ ఆయిల్ అప్లై చేసుకుని నైట్ ఉంచుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు. సో డెఫినెట్గా దానివల్ల ప్రాబ్లం ఉండదండి. ఆయిల్ రాసి వదిలేస్తేనే కొన్ని డేస్ టుగెదర్, కొన్ని రోజుల తరబడి అట్లా వదిలేస్తే మాత్రమే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ ఉంటుందండి. ఇఫ్ నాట్ ఏం ప్రాబ్లం లేదు, మీరు రెగ్యులర్గా నైట్ పెట్టుకొని ఆయిల్ అది రెగ్యులర్గా హెడ్ బాత్ చేసేసేయచ్చు. Can I know the best product for regrowth of hair? బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ ద రీగ్రోత్ ఆఫ్ హెయిర్ అంటేనండి ఇప్పటి వరకు ఉన్న మార్కెట్లో FDA అప్రూవ్డ్ ప్రొడక్ట్స్లో మిరాకిల్ ప్రొడక్ట్ మాత్రం మినాక్సిడిల్ అండి. బికాజ్ మినాక్సిడిల్ వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో హెయిర్ అనేది రీగ్రోత్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది, డయామీటర్ పెరుగుతుంది. అండ్ వన్స్ ఇప్పుడు మీకు చెప్పాను ఇందాక గ్రోత్ సైకిల్ అని చెప్పి హెయిర్కి రిలేటెడ్గా. సో వాటిల్లో కూడా ఏంటంటే ఇనీషియల్గా గ్రోయింగ్ స్టేజ్లోకి అంతా హెయిర్ని అంటే రాలిపోయే స్టేజ్లో ఉన్న వాటిని కూడా గ్రోయింగ్ స్టేజ్లోకి ప్రమోట్ చేసే కెపాసిటీ మినాక్సిడిల్కి ఉంటుంది. సో మినాక్సిడిల్ అనేది అండర్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ మీరు యూస్ చేస్తే మంచిదండి. అదర్వైజ్ గూగుల్ బేస్డ్గా కానీ మీరు అంటే జనరల్గా మీ ఫ్రెండ్స్ సలహాలు బట్టి వాడితే మాత్రం మంచిది కాదు. ఎందుకంటే అందులో మీకు చాలా డిఫరెంట్ పర్సంటేజెస్ అండ్ అందులో ఉంటాయండి. సో 2%, 3%, 5, 10 అట్లా రకరకాల కాంపోజిషన్స్ ఉంటాయి మినాక్సిడిల్లో. అండ్ ఈవెన్ మినాక్సిడిల్లో కూడా ఓన్లీ ప్లెయిన్ మినాక్సిడిల్ కాకుండా వేరే పెప్టైడ్స్ అండ్ వేరే కాంబినేషన్స్లో కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. సో మీకు ఏది అయితే ఎఫెక్టివ్గా ఉంటుంది, ఏది బాగా పనిచేస్తుంది అనేది మీకు అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయితే మీకు బెటర్గా ఉంటాయి రిజల్ట్స్ వాడటానికి. ఓకే, can we regrowth the hair with medication?
జయవర్ధన్ గారు, డెఫినెట్గా అండి, వితౌట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రీగ్రోత్ అయితే ఉంటుంది, కానీ లైక్ ఎంత పర్సెంట్ ఆఫ్ హెయిర్ అనేది మాత్రం మనకి చెప్పడానికి లేదు. అండ్ ద డ్యూరేషన్ కూడా మనం ఇన్ని రోజుల్లో స్పెసిఫిక్గా మీకు పెరుగుతుంది అని చెప్పడానికి లేదండి. సో డెఫినెట్గా అయితే వితౌట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి రీగ్రోత్ ఆఫ్ హెయిర్కి. డైట్లో అండ్ కొన్ని హార్మోనల్ బేస్డ్, ఇప్పుడు మీకు ఏజింగ్ చేంజెస్ వల్ల అని అంటున్నాము, అంటే ఇప్పుడు మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని, ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని అంటాము. అంటే ఆడవాళ్ళలో వచ్చేదానికి ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాము, అది జెనెటిక్గా వచ్చేదన్నమాట. సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే లైక్ పార్టిషన్ లైన్ అంటే పాపిడి దగ్గర అది వెడల్పు అయిపోతుంది, అండ్ హెయిర్ ఫాల్ అనేది, అంటే ఈ హెయిర్ లైన్ అనేది రిటర్న్ అవుతుంది కానీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, అండ్ హెయిర్ ఓవరాల్గా కూడా కొంచెం పల్చి పడుతుంది వర్టెక్స్ దగ్గర అదంతా కూడా. సో అది ఫిమేల్స్లో అలా ప్రెజెంట్ అవుతుందండి. అండ్ మేల్స్లో ఎట్లా అంటే లైక్ సైడ్స్ అంతా కూడా వెనక్కి వెళ్తుంది, ఇన్వర్టెడ్ యూ అంటాం, వి అంటాం, డబ్ల్యూ షేప్లో, ఎం షేప్లో అట్లా గ్రేడింగ్ ఉంటుంది అనమాట. సో అట్లా ప్రోగ్రెస్ అవుతుంది. సో ఆ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ అని చెప్పి మీకు కన్ఫర్మ్ అయితే దానికి సరిపడా వేరే మెడికేషన్స్ ఉంటాయండి, యాంటీ ఆండ్రోజన్స్ అని, హార్మోన్ రిలేటెడ్ కొన్ని మెడికేషన్స్, ఫినాస్ట్రైడ్ అని, డ్యూటాస్ట్రైడ్ అని, రకరకాలు ఉంటాయండి. మీకు ఏది అవసరం అని అనుకుంటే మీకు అండర్ డాక్టర్ డర్మటాలజిస్ట్ని ఎక్కడైనా మీరు కలవండి, మీకు అండర్ గైడెన్స్ అయితే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో మెడికేషన్స్లో చాలా రకాలు ఉంటాయండి, టాపికల్గా యూస్ చేసేది, లోపలికి తీసుకునే టాబ్లెట్స్ లాగా, అండ్ అడిషనల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. నాట్ ఈవెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లాస్ట్ ఆప్షన్ అనమాట ఎవరికైనా సరే. సో వితౌట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పిఆర్పి ట్రీట్మెంట్స్ అని, మీసోథెరపీస్ అని, డర్మా రోలర్స్ అని చాలా ఉంటాయండి. సో అండ్ ఈవెన్ నాన్ ఇన్వేజివ్ కూడా లైట్ లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. సో ఆ లేజర్ ట్రీట్మెంట్స్ అనేది ఏంటంటే లో లెవెల్ డయోడ్ థెరపీ అని అంటాము. డయోడ్ లైట్స్ అనేది మీకు లో లెవెల్లో హెయిర్ గ్రోత్కి స్టిమ్యులేట్ అయ్యేలాగా ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. లేజర్ క్యాప్ లాగా ఉంటుంది, అది జస్ట్ హెల్మెట్ లాగా. సో పెట్టుకుంటారు, వీక్లీ 2 or 3 సెషన్స్ ఉంటాయి లేజర్ ట్రీట్మెంట్స్. సో దానికి కూడా హెయిర్ రీగ్రోత్ అనేది డెఫినెట్గా అవుతుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే కాదండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి అవైలబుల్గా. మీరు డెఫినెట్గా ఒక డర్మటాలజిస్ట్ని మీట్ అవ్వండి, మీకు చెప్తారు. ప్లీజ్ సజెస్ట్ గుడ్ డైట్ ఫర్ హెల్దీ హెయిర్. యా, గుడ్ డైట్ హెల్దీ హెయిర్ కోసం అనేసరికి ఏంటంటే మనం అందరం తీసుకునే డైటేనండి, అంతా తీసుకునే డైటే. వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, అండ్ క్యారెట్స్, బీట్రూట్ ఇట్లాంటివి బాగా తీసుకోవాలి, అండ్ స్ప్రౌట్స్ ఒకటి, అండ్ పన్నీర్, మీల్ మేకర్స్, అండ్ అన్ని రకాల ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చండి. అండ్ ఏదైనా సరే ప్రోటీన్ కొంచెం మీకు డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం నాన్ వెజ్ కానీ వెజ్ కానీ కర్రీస్ ఎక్కువ తీసుకోండి, దాల్ తీసుకోవచ్చు, అన్ని రకాల పప్పు దినుసులు తీసుకోవచ్చు, అన్ని కూడా ప్రోటీన్ డైటే. సో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అంటూ ఏం లేదు, కానీ ప్రోటీన్ డైట్, కొంచెం హెల్దీ డైట్ అనేది ఇట్లాంటివన్నీ తీసుకుంటే సరిపోతుంది. హౌ ఫ్రీక్వెంట్ షాంపూయింగ్ కుడ్ బి డన్? యా, యాక్చువల్గా అయితేనండి లైక్ డ్రై స్కాల్ప్, డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకైతే 1 or 2 వీక్లీ అనేది షాంపూ సరిపోతుంది. కానీ బాగా ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఎక్కువ డాండ్రఫ్ అది ఉంటుంది, అండ్ అట్లా అనుకున్న వాళ్ళకి మాత్రం మీరు ఆల్టర్నేట్ డేస్ చేయొచ్చు, వీక్లీ 3 వరకు చేయొచ్చు అండి. కొంతమందికి ఇట్స్ ఏ హ్యాబిట్ ఆఫ్ డైలీ షాంపూయింగ్ కూడా చేస్తుంటారు, అలా చేసినా ప్రాబ్లం లేదు. కానీ మైల్డ్ షాంపూస్ వాడాలి, ఎక్కువ సార్లు యూజ్ చేసేటప్పుడు షాంపూస్ అవి మీరు మైల్డ్గా ఉండే ప్రొడక్ట్సే వాడండి. పారాబెన్ ఫ్రీ, ఎస్ఎల్ఎస్ ఫ్రీ అని దొరుకుతున్నాయి మీకు, అమోనియా ఫ్రీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అట్లాంటివి మీరు చూసుకొని ఎంచుకోండి ప్రొడక్ట్స్లో. సో మైల్డ్గా ఉండేవైతే జనరల్గా హామ్ అనేది జరగదు. మీకు చెప్పినట్టు ఇందాక హెయిర్కి బయట ఉన్న క్యూటికల్ అనేది, ఆ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో మీకు హెయిర్ అనేది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, వాట్ ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ హెయిర్ లాస్? యా, హెయిర్ లాస్ అనేది మీరు ఐడెంటిఫై చేశారంటేనే మీకు అంటే ఎక్కువగా రాలుతుంది అని అనిపించింది అనుకోండి, జస్ట్ మీరు నోటీస్ చేయండి. లైక్ ఫ్యూ వీక్స్, కొంతమందికి ఏంటంటే ఒక 2-3 వీక్స్ or 3-4 వీక్స్ వరకు కూడా హెయిర్ ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈవెన్ ఆఫ్టర్ దట్ ఒక 4 వీక్స్ 6 వీక్స్ తర్వాత కూడా మీకు ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటే డెఫినెట్గా మీరు అప్పుడు జస్ట్ ఒకరోజు టేక్ టైమ్ టు కౌంట్ ద హెయిర్, ఒక రోజుకి ఎంత హెయిర్ లాస్ అవుతున్నారు అనేది మీరు చూసుకోండి. లైక్ ఇఫ్ ఇట్ ఇస్ 50 to 100 హెయిర్ ఫాలికల్స్ అనుకోండి, డెఫినెట్లీ దట్ ఈస్ నార్మల్ థింగ్, వరీ అవ్వాల్సింది ఎటువంటి ప్రాబ్లం కాదనమాట అది. సో వన్స్ 100 హెయిర్ 150 హెయిర్ కూడా దాటిని అనుకోండి పర్ డే కౌంట్ మీకు, అంటే అది కాంబింగ్, నార్మల్ రెగ్యులర్ కోంబింగ్ అప్పుడు అవ్వచ్చు, అదర్వైజ్ హెయిర్ వాష్ చేసినప్పుడు అవ్వచ్చు, ఆయిలింగ్ అప్పుడు అవ్వచ్చు, ఎప్పుడైనా సరే పర్ డే మీకు కౌంట్ చేసుకోండి. సో 100 హెయిర్ వరకు కూడా కంప్లీట్గా నార్మల్ అండి. సో వన్స్ 100 or 150 హెయిర్ స్ట్రాండ్స్ దాటితే రెగ్యులర్గా యూ హ్యావ్ టు వరీ, యూ హ్యావ్ టు బీ అలర్ట్. వెంటనే కూడా మీరు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. కెన్ వి స్టాప్ బాల్డింగ్?
బాల్డింగ్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసేది కాదండి, కానీ డెఫినెట్లీ వీ కెన్ ప్రివెంట్ ఆర్ పోస్ట్పోన్ ద బాల్డింగ్ అండి. బాల్డింగ్ ఈజ్ బికాజ్ ఇట్ ఈస్ జెనెటికలీ డిటర్మైండ్. మనకు ఆల్రెడీ బాల్డింగ్ జీన్ అనేది వస్తే దాన్ని మనం స్టాప్ చేయడానికి మన చేతుల్లో ఉండదండి, అండ్ వీ కెన్ జస్ట్ పోస్ట్పోన్ అనమాట. ఎప్పటి వరకు మీరు హెయిర్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారో అప్పటి వరకు యూ హ్యావ్ టు మెయింటైన్ ద మెడికేషన్ ఆర్ ద ప్రికాషన్స్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఎప్పటి వరకు మీరు మంచి డైట్ తీసుకొని అండ్ రెగ్యులర్గా మెడికేషన్స్ కానీ టాపికల్గా లోషన్స్ కానీ ఇవన్నీ కంటిన్యూ చేయాలి. కంప్లీట్గా స్టాపింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం, హౌ మచ్ హెయిర్ ఫాల్ షుడ్ మేక్ అస్ ఎలియట్ అండ్ విజిట్ డాక్టర్? ఎస్, ఇప్పుడే చెప్పానండి, లైక్ 50 హెయిర్ వరకు కూడా నార్మల్ అండి. 50 to 100 హెయిర్ పర్ డే హెయిర్ లాస్ అవ్వడం అనేది ఇస్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ నార్మల్, అందరికీ కూడా జరుగుతూ ఉంటుంది. సో వన్స్ ద హెయిర్ ఫాల్ అనేది డైలీ మనకి 100 కంటే ఎక్కువగా రాలినా 120, 150 వరకు వెళ్ళినా దెన్ యూ హ్యావ్ టు బీ అలర్టెడ్. వెంటనే డాక్టర్ని కలవండి. How far it is better to go for medicines to prevent hair fall or prevent grey color? Karthik garu, any natural methods or diet? Yeah, మంచి క్వశ్చన్ అడిగారు. అండ్ ప్రివెంట్ హెయిర్ ఫాల్ అనేది మాత్రం అండి, ఇప్పుడు మీకు చెప్పాను, మంచి డైట్ తీసుకోవడం ఇవన్నీ చేయొచ్చండి. స్ట్రెస్ లేకుండా ఉండాలి నెక్స్ట్ ఒకటి. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అందరికీ కూడా, చిన్నవాళ్ళు అవనివ్వండి పెద్దవాళ్ళు అవనివ్వండి, అందరికీ కూడా స్ట్రెస్తో ఎక్కువ నిండిపోయి ఉంటుంది. అందరిది లైఫ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, హ్యాబిట్స్ కానీ, డే టు డే అన్నీ కూడా విత్ స్ట్రెస్ మాత్రమే ఉంటున్నాయి. సో ఆ స్ట్రెస్ అనేది మనం ఏమన్నా కొంచెం తగ్గించుకోగలిగితే బాగుంటుంది. సో డెఫినెట్గా దానివల్ల హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది అండ్ హెల్త్ కూడా మంచిది. సో హెయిర్ ఫాల్ కాకుండా గ్రే కలర్ అది అంటున్నారు కదా, సో గ్రే కలర్ అనేది ప్రివెంట్ చేయడానికి కూడా మీకు ఇప్పుడు చెప్పాను, కాల్షియం ప్యాంథోథనైట్ టాబ్లెట్స్ అనేవి ఉంటాయండి. సో అవి విత్ కాంబినేషన్ ఆఫ్ వేరే అమైనో యాసిడ్స్ అవి ఇస్తారు. సో వాటి వల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, మీకు రెగ్యులర్గా డైట్లో ఉండేవి. కానీ బి కాంప్లెక్స్ కానీ ఇట్లాంటి విటమిన్స్ ఏవైతే లోపాలు ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి మీకు మెడికేషన్ రూపంలో ఇస్తారు. సో ఒకసారి డాక్టర్ని మీట్ అవ్వండి. సో న్యాచురల్ మెథడ్స్ అనుకుంటే ఇప్పుడు హెయిర్ డైస్ అనేది ఒకటి ఆప్షన్ అండి. ఇప్పుడు ఎందుకంటే లైక్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఏజింగ్ అండి. ఎవరికైనా సరే గ్రే హెయిర్ వస్తుంది అనగానే ఏంటంటే ఫస్ట్ అలర్ట్ అవుతాము, ఏంటి అప్పుడే పెద్ద వయసు వాళ్ళలాగా ముసలి వాళ్ళలాగా వైట్ హెయిర్ వచ్చేస్తుంది అని. అదేంటంటే లైక్ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఏజింగ్ అనమాట. యాక్చువల్గా అది అందరం కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండం, ఎందుకంటే చిన్న వయసు నుంచి 20sలోనే 30sలో కూడా వచ్చేస్తుంది గ్రే హెయిర్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినారియోలో. సో ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్. దాన్ని ఏదో మెడికేషన్ వాడడము, లేదంటే ఇప్పుడు అకేషనల్గా ఏమైనా కలర్ వేయడం అనేది అందరూ కూడా ఆప్షన్ తీసుకుంటున్నారు డెఫినెట్గా. సో కలరింగ్ వాటికి వచ్చేసరికి ఎట్లా అంటే మీకు సెమీ పర్మనెంట్ అని టెంపరీ కలర్స్ అని ఉంటాయండి. సో ఎక్కువ మనం బయట మార్కెట్లో దొరికే వాటిలో హెన్నాస్ అని అంటాను చూసారా, హెన్నాస్ ఇట్లాంటివన్నీ కూడా టెంపరీ అనమాట. సో ఇవి ఏంటంటే బయట క్యూటికల్ అనేది ఉంటుంది, ఇందాక మీకు చెప్పాను హెయిర్కి కలర్ అది వేస్తాము. ఆ వేసినప్పుడు ఏంటంటే క్యూటికల్ని పెనిట్రేట్ చేయవు, అంటే క్యూటికల్ దాటి లోపలికి వెళ్ళవు ఈ హెన్నాస్ కానీ. మనం ఈ బయట మనకి మార్కెట్లో ఇంకా బ్లాక్ కలర్ని ఇండ్యూస్ చేసి ఇండికా ప్రొడక్ట్స్ అని ఉంటాయి కొన్ని. సో ఇండికా ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే న్యాచురల్ వే. సో ఓన్లీ బయట షాఫ్ట్ వరకే మీకు బయట క్యూటికల్ వరకే కలర్ అది ఉంటుంది. సో లోపల కలర్ కానీ లోపలికి వెళ్ళి డ్యామేజ్ చేయడం కానీ జరగదనమాట. సో జనరల్గా అయితే అందరూ హెన్నా ప్రిఫర్ చేయమని చెప్తాము డాక్టర్స్ అయితే. సో లేదు మాకు హెన్నా కలర్ అది నచ్చట్లేదు, లేదు అది ఎక్కువ రోజులు ఉండట్లేదు అండ్ మాకు న్యాచురల్గా ఉండట్లేదు, ఆ కలర్ మ్యాచ్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు హెయిర్ డైకి డెఫినెట్గా వెళ్తారు. సో హెయిర్ డైస్లో ఎట్లా అంటే ఇప్పుడు విత్ అమోనియా, వితౌట్ అమోనియా, పీపీడీ ఇట్లాంటి కాంబినేషన్స్ చాలా ఉన్నాయి బయట మార్కెట్లో. సో ఇప్పుడు అమోనియా విత్ అమోనియా ఏంటంటే మీరు ఏదైనా సరే విత్ అమోనియా వాడితే ఎక్కువ రోజులు దాని ఎఫెక్ట్ ఉంటుంది. కలర్ ఈ రోజు వేసారనుకోండి, ఒక 3 weeks 4 weeks వరకు కూడా మీకు ఆ కలర్ ఫేడ్ అవ్వదు అమోనియా ఉండడం వల్ల. కానీ ఏంటంటే అమోనియా ఉండడం వల్ల హెయిర్ షాఫ్ట్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే తర్వాత ఎలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అనే కండిషన్ కూడా వస్తూ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి యూజ్ చేస్తూ ఉంటారు హెయిర్ డైస్ అనేవి. సో వెంటనే అంటే ఫస్ట్ టైం వాడినప్పుడు రాదండి, చాలా రకాలు ఉంటాయి డర్మటైటిస్, ఈ కాంటాక్ట్ ఎలర్జీస్ వాటిల్లో కూడా. సో ఎన్నో ఇయర్స్ నుంచి 10 years నుంచి 20 years నుంచి మేము ఇదే వాడుతున్నామండి. మాకు ఇప్పుడు హెన్నా ఇప్పుడు ఇది వేయంగానే మాకు ఇట్లా తలంతా ఇట్లా పొక్కులు వచ్చేసాయి, దొరదలు వచ్చేస్తున్నాయి, దద్దులు వచ్చాయని అంటారు. సో యాక్చువల్గా అట్లా ఫస్ట్ టైం వేయడం వల్ల కానీ సెకండ్ టైమే రావాలని ఏమి ఉండదండి. త్రూ అవుట్ ద ఇయర్స్ మనం కొన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేసినా కూడా ఎలర్జీ అనేది ఎప్పుడైనా డెవలప్ అవ్వచ్చు. అండ్ స్కిన్ కూడా అక్కడ లోకల్గా స్కాల్ప్ మీద ఉన్న స్కిన్ కానీ అది కూడా హెయిర్ కూడా బాగా డెఫినెట్గా డ్యామేజ్ అవుతుందండి లాంగ్ టర్మ్ ఈ హెయిర్ డైస్ వల్ల. సో మేము చెప్పడం అయితే అమోనియా అండ్ పీపీడీ ఫ్రీ హెయిర్ డైస్ వాడటం వల్ల బెటర్ అండి. మీకు కావాలంటే మీరు రిపీట్ చేసుకోవచ్చు, లైక్ 2 weeks 3 weeks మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. కానీ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా మీకు దానివల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నవీన్ గారు. యా మేడం, ప్లీజ్ సజెస్ట్ మీ ప్రికాషన్స్ ఫర్ మెలాస్మా.
యా మెలాస్మా అనేది లైక్ ఎండ వల్ల వస్తూ ఉంటుందండి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మెలాస్మా ఇస్ సన్ డ్యామేజ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే లైక్ ఫోటో సెన్సిటివిటీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రికాషన్స్ అంటే ఏంటంటే ఎండ ఒకటి పడకుండా చూసుకోవాలండి. రెగ్యులర్గా సన్ స్క్రీన్ ఒకటి మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఎనీ సన్ స్క్రీన్ విచ్ ఇస్ బ్రాడ్ స్పెక్ట్రమ్ అనేది చూసుకోండి. విత్ 30 or 50 SPF ఏదైనా పర్వాలేదు, కానీ బ్రాడ్ స్పెక్ట్రమ్ అన్ని కూడా కవర్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ యూ హ్యావ్ టు రీఅప్లై ఫర్ ఎవ్రీ 3 or 4 hours సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్గా అప్లై చేయండి. వన్స్ మెలాస్మా అనేది ప్రోగ్రెస్ అవుతుంటే యూ హ్యావ్ టు విజిట్ ఏ డర్మటాలజిస్ట్ అండి. బికాజ్ ఓన్లీ సన్ స్క్రీన్తో కానీ మీరు వాడే వాటితో మెయింటైన్ అయితే పర్వాలేదు, కానీ ఇంకా కొత్త ప్యాచెస్ వస్తున్నాయి లేదా ఇంకా స్ప్రెడ్ అవుతుంది అంటే యూ డెఫినెట్లీ నీడ్ ఏ డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్. ఓకే, గుడ్ ఈవినింగ్ రవిరాజా గారు. గుడ్ ఈవినింగ్ అండి. వంశీకృష్ణ గారు, మేడం రెగ్యులర్ హెడ్ బాత్ కాజ్ హెయిర్ ఫాల్. యా, మంచి డౌట్ అండి. రెగ్యులర్ హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఏమీ ప్రత్యేకంగా ఉండదండి, కానీ మనం అనుకుంటాం ఎందుకంటే లైక్ ఎక్కువ హెయిర్ షెడ్ అవుతుంటాయి, హెయిర్ ఫాల్ అది అనిపిస్తుంది మనకి హెడ్ బాత్ చేసినప్పుడు. ఎందుకు అంటే ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, మీకు ఇందాక చెప్పాను హెయిర్ సైకిల్లో కొన్ని హెయిర్ అనేది ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంటాయి. అంటే అది పెరగవు, అలా అని రాలవు, అట్లా ఇన్ బిట్వీన్ ఉంటాయి అనమాట కొన్ని వీక్స్ తరబడి. సో అట్లా ఉన్న హెయిర్ని మనం ఎక్కువ లైక్ ప్రెషర్ పెట్టడం వల్ల కానీ, ఫిజికల్గా ఏమైనా ఎక్కువగా నొక్కడం రుద్దడం లైక్ ఎక్కువ హార్ష్గా ఉండడం వల్ల కానీ హెయిర్ ఫాల్ అనేది నెక్స్ట్ షెడ్డింగ్లోకి వెళ్ళిపోయి రాలుతుందండి. అండ్ వెట్గా ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. హెయిర్ తడిగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టడం, రబ్ చేయడం, రుద్దడం, గట్టిగా తొడవడం ఇట్లాంటివి చేయకూడదండి. ఈవెన్ కోమింగ్ అది కూడా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత చేయగలిగితే బెటర్ అండి. హెడ్ బాత్ చేయడం వల్ల ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ ఏముండదండి. మీరు మైల్డ్ షాంపూస్ విత్ డైల్యూటెడ్ షాంపూస్ యూజ్ చేయండి, డైరెక్ట్గా షాంపూ అది స్కాల్ప్కి పెట్టకుండా. సో దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఈవెన్ వెట్గా ఉన్నప్పుడు కోమ్ చేయకండి, సరిపోతుంది. ఓకే, సాయి గారు, మేడం ఇఫ్ నాట్ యూజింగ్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్ ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం? లేదండి, ఆయిల్ యూజ్ చేయకపోయినా ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎందుకంటే లైక్ ఆయిల్ అనేది ప్రతి హెయిర్కి కూడా దానికి కావాల్సినంత ఆయిల్ ప్రతి హెయిర్కి అటాచ్డ్గా ఒక గ్లాండ్ లాంటిది ఉంటుంది, ఆయిల్ గ్లాండ్ అనేది. సో ఆయిల్ గ్లాండ్ అనేది సెక్రీట్ చేస్తుంది. స్కాల్ప్ అది తడిగా ఉండడానికి, మాయిశ్చర్ మెయింటైన్ అవ్వడానికి, హెయిర్కి కూడా కావాల్సిన మాయిశ్చర్ ఇవ్వడానికి. సో హెయిర్కి అనేది ఆయిల్ అనేది మనం బయట నుంచి అప్లై చేయాల్సిన అవసరం లేదండి. సో అది ప్రొడ్యూస్ చేసుకోగలదు. కానీ మనకేంటంటే లైక్ కండిషనింగ్ ఎఫెక్ట్ కోసం బాగుంటుంది అని అనుకుంటే మాత్రం ఆయిల్స్ యూజ్ చేయొచ్చు. బట్ అన్ని రకాల ఆయిల్స్లో కూడా చాలా స్టడీస్ జరిగాయండి ఇప్పటి వరకు. ఏ ఆయిల్ కూడా లైక్ హెయిర్ని పెనిట్రేట్ చేసి లోపలికి వెళ్ళి షాఫ్ట్కి కానీ ఆ రూట్ని కానీ అంటే లైక్ గ్రోత్కి హెల్ప్ అవడానికి ఎటువంటిది లేదు ఎక్సెప్ట్ కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ మాత్రం మనకి క్యూటికల్ని పెనిట్రేట్ చేసుకొని బయట లేయర్ని లోపలికి వెళ్ళి డెఫినెట్గా కండిషనింగ్ ఎఫెక్ట్ అనేది హెల్ప్ అవుతుంది. కోకోనట్ ఆయిల్ వల్ల అయితే డెఫినెట్గా యూజ్ ఉంటుంది మనకి. మిగిలిన ఆయిల్స్ అయితే పెద్దగా ఏమీ యూజ్ ఉండదండి. హలో సుగుణ గారు. వేణుగోపాల్ రెడ్డి గారు, మేడం రీజన్ ఫర్ వైట్ హెయిర్, హౌ ఐ ప్రివెంట్? యా, రీజన్ ఫర్ వైట్ హెయిర్ అనేది ఏంటంటే, వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అని అంటే మనకి జనరల్గా బ్లాక్ అనేది ఎందుకు వస్తుంది అంటే అండి, హెయిర్ మన జీన్స్గా మన జెనెటిక్గా ఏషియన్స్ ఇప్పుడు మన ఉన్న ఇండియన్ కానీ చుట్టుపక్కల ఏషియన్ వాళ్ళకి బ్లాక్ మెలనిన్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. కొన్ని కాంటినెంట్స్కి జెనెటిక్గా ఇప్పుడు యూరోప్ అట్లాంటి వాళ్ళకి బ్రౌన్ కలర్లో ఉంటుంది. అండ్ కొంతమందికి అమెరికన్స్ వాళ్ళకి ఏంటంటే వైట్ కలర్లో ఉంటుంది. మెలనిన్ అనేది సింథసిస్ జరగడంలో వేరేగా ఉంటుందండి. సో మనకి జెనెటిక్గా ఏదైతే వస్తుందో కలర్ మెలనిన్కి, అదే కలర్ మనకి హెయిర్లో కూడా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆ మెలనిన్ని ప్రొడ్యూస్ చేసే కణాలు మెలనోసైట్స్ అని అంటాము, అవి డెఫిసిట్ అయిపోతాయి. అంటే అవి ప్రీమెచ్యూర్గానే పోతాయి అనమాట. ఒక 50-60 years వచ్చిన తర్వాత రావాల్సిన చేంజెస్ అర్లీగా రావడం వల్ల సో దానికి కెపాసిటీ అంటే మెలనిన్ సింథసిస్ చేయగలిగే అంటే నలుపు రంగుని ఇవ్వగలిగే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఓవర్ ద పీరియడ్ అవి పోతాయి అనమాట. సో దానివల్ల హెయిర్ అనేది కలర్ పోయి వైట్గా కానీ గ్రేయింగ్ కానీ అంటాము, ఆ రకంగా రిపేర్ అవుతుంది మనకి. ఓకే మ్యామ్, ఫర్ హెయిర్ లాస్ ఈజ్ దర్ ఎనీ డిఫరెంట్ ప్రికాషన్స్ హ్యావ్ టు టేక్ ఆఫ్టర్ రికవరింగ్ కోవిడ్ దాన్ జనరల్ హెయిర్ లాస్? యా, గుడ్ క్వశ్చన్ అండి ప్రదీప్ గారు. యా, కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలండి.
ఎందుకంటే బాడీ వీక్నెస్ ఒకటి, అండ్ చాలా ఇప్పుడు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటున్నాం కోవిడ్-19 వల్ల. సో ఎట్లా అంటే ఇప్పుడు వచ్చి తగ్గిపోయాక చాలా మందికి హియరింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అండ్ ఈవెన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నరాలకి సంబంధించి నర్వ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే ఈ హెయిర్ లాస్ అనేది కూడా కొంచెం క్రానిక్ అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అండి. అంటే వెంటనే రావాలని కాదు, అని కొన్ని నెలలు 2-3 నెలల్లో తగ్గిపోతుందని కాదు, కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. కానీ దిస్ ఇస్ నాట్ ఏ పర్మనెంట్ థింగ్. సో అది మాత్రం మనం కొంచెం హ్యాపీగా ఉండాల్సింది ఏంటంటే దిస్ ఇస్ నాట్ కోవిడ్ వల్ల వచ్చిన హెయిర్ లాస్ ఏది కూడా దిస్ ఇస్ నాట్ ఏ పర్మనెంట్ థింగ్. టెంపరీయే, కానీ యూ హ్యావ్ టు బి పేషెన్స్ విత్ దట్. కొంత టైం పడుతుంది, 6 months to 1 year పడుతుంది హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవ్వడానికి, రీగ్రోత్ అవ్వడానికి. కొంచెం మంచి డైట్ తీసుకోవడం, ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ వచ్చి రికవర్ అయిన తర్వాత మీరు మంచి డైట్ తీసుకోవడం, ఎక్సర్సైజెస్ చేయడం, రెగ్యులర్గా హెల్తీ ఎక్సర్సైజెస్, హెల్తీ డైట్ అది తీసుకోవడం, లైఫ్ స్టైల్ అది మెయింటైన్ చేయడం, బిఎంఐ కరెక్ట్గా మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల, వాటర్ హైడ్రేషన్ బాగా తీసుకోవడం వల్ల, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ అండి, కోవిడ్ అనే కాదు, ఆఫ్టర్ ఎవ్రీ వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైనా సరే వచ్చి తగ్గిన తర్వాత చాలా వీక్నెస్ ఉంటుంది. అలాగే కూడా ఈ కోవిడ్లో కూడా మనకు అదే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో మంచి హైడ్రేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే మీకు జనరల్గా మిగిలిన హెయిర్ ఫాల్ వాటి కంటే ఇవి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మెయిన్ అది ఓర్పుగా ఉండాలి, సహనంతో, అండ్ బాగా వీటికి సంబంధించిన డైట్ తీసుకోవడం అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీరు ఇవన్నీ చేయగలిగినా కూడా మీకు హెయిర్ ఫాల్ ఎటువంటి డిఫరెన్స్ కానీ ఏమీ అనిపించట్లేదు అని అనుకుంటే డెఫినెట్గా డర్మటాలజిస్ట్ని ఎవరైనా మీట్ అవ్వండి. శ్రీనివాస్ గారు, మేడం సజెస్ట్ మీ ప్రోడక్ట్ ఫర్ ఐ బ్లాక్ సర్కిల్. బ్లాక్ సర్కిల్ కండి ఐల్ మెసేజ్ అండి. గుడ్ ఈవినింగ్ చారి గారు. మేడం ఐ హ్యావ్ స్టిచెస్ డ్యూ టు ఇంజరీ, ప్లీజ్ టెల్ మీ అబౌట్ ప్లాస్టిక్ సర్జరీ. భార్గవ్ తేజ గారు, సర్జరీ తర్వాత మీకు స్టిచెస్ అవి పడ్డాయి అంటున్నారు కదా. సో మీరు అది వితిన్ ఈ మధ్య జరిగింది అయితే మాత్రం మీకు మెడికేషన్తో అవి ఆయింట్మెంట్స్ అండ్ కొన్ని ఉంటాయండి, వాటితో మీకు సెటిల్ అవుతుంది మోస్ట్లీ ఇష్యూ. ఎక్కువ రోజులు గడిచిపోయింది, సర్జరీ జరిగి మీకు ఇప్పటికి చాలా రోజులు కానీ చాలా నెలలు అయిపోయింది అని అంటే మాత్రం ఒకసారి మీరు డాక్టర్ని ఎక్కడైనా విజిట్ చేయండి, కన్సల్ట్ చేయండి. మెడికేషన్ అది ఆయింట్మెంట్స్ అవి ఉంటాయి, యూజ్ చేస్తే సరిపోతుంది. కార్తిక్ గారు, మ్యామ్ మోస్ట్ ఆఫ్ ద టైం ట్రావెలింగ్లో ఉంటాము, ఎక్కువసేపు హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఎనీ ఇష్యూస్? ఎక్కువసేపు హెయిర్ వెట్గా ఉండి స్వెట్టింగ్ వల్ల ఎనీ ప్రాబ్లమ్స్? గుడ్ క్వశ్చన్ అండి. ఎక్కువసేపు ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళు హెల్మెట్ మాత్రం దయచేసి తీయకండి. మీకు హెయిర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి మీరు అనుకున్నా పర్వాలేదు, హెయిర్ డ్యామేజ్ అవుతుంది అని అనుకున్నా మీరు హెల్మెట్ మాత్రం తీయకూడదు. హెల్మెట్ ఉంచుకోండి. అండ్ వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ, మరి డ్రైవింగ్ నుంచి మీరు వచ్చేసిన తర్వాత, డ్రైవింగ్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా హెల్మెట్ తీసి అది స్వెట్టింగ్ అది లేకుండా కొంచెం తుడుచుకోవాలండి. స్వెట్టింగ్ అనేది ఉండిపోవడం వల్ల అంటే మీకు డ్రై అయిపోవచ్చు, అంటే ఆరిపోవచ్చు, కానీ ఆ మెటీరియల్ కానీ ఆ డస్ట్ కానీ డెబ్రిస్ కానీ అది అట్లా ఉండిపోతుంది అనమాట. సో వీలైతే రెగ్యులర్ హెయిర్ వాష్ చేయడం, ఆల్టర్నేట్ డేస్ హెడ్ బాత్ చేయడం ఇట్లాంటివి చేయండి. అండ్ వన్స్ మీకు చెమట అది తడి అది లేకుండా చూసుకోగలిగితే బెటర్ అండి. ఎక్కువసేపు ఆ స్వెట్టింగ్ ఉండిపోవడం వల్ల ఏంటంటే డాండ్రఫ్ కానీ ఫాలిక్యులైటిస్ అంటాం, హెయిర్ ఫాలికల్కి రూట్ దగ్గర ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట చెమట ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల. సో ఇట్లాంటివన్నీ కూడా జరిగి దానివల్ల వేరే ప్రాబ్లమ్స్, కొత్త ఇష్యూస్ లాంటివి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హెల్మెట్ అనేది మీరు ఉంచుకోవాలి డెఫినెట్గా డ్యూరింగ్ ట్రావెలింగ్ అనేది. సో ఆఫ్టర్ దట్ మీరు హెయిర్ అనేది కొంచెం షార్ట్గా లైక్ ట్రిమ్మింగ్ చేసుకోగలిగితే బెటర్ అండి. లాంగ్ హెయిర్ కానీ థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఈ చెమట వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ట్రిమ్మింగ్ అండ్ షార్ట్ హెయిర్ కట్ అనేది మెయింటైన్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే. శ్రీనివాస్ గారు, డాక్టర్ డ్యూరింగ్ మాన్సూన్ ఐ సఫర్ ఫ్రమ్ హెయిర్ లాస్, హౌ టు ప్రివెంట్? డ్యూరింగ్ మాన్సూన్ అంటే కొంచెం వర్షాకాలం కదండి. హెయిర్ లాస్ అనేది లైక్ ఇట్ డజంట్ డిపెండ్ అండి. ఇప్పుడు హెయిర్ ఎండలో మనం ఎక్కువ తిరగడం వల్ల, ఎండ వల్ల ఉంటుంది ప్రాబ్లం. ఈవెన్ ఇట్లా మాన్సూన్లో అనుకుంటే వర్షాల్లో, అది రైనీ టైంలో, రైనీ సీజన్లో ఎక్కువ తడిచినప్పుడు అది వెంటనే యూ హ్యావ్ టు డ్రై ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. వెంటనే మీరు డ్రై చేసుకోవాలి అండ్ వీలైతే హెయిర్ వాష్ చేసేసేయాలి. అండ్ అది ఎక్కువసేపు ఆ తడి కానీ అది లేకుండా చూసుకోండి. సో ఆ డాంప్నెస్ వల్ల డాండ్రఫ్ అది లేకుండా మీకు ప్రివెంట్ చేయొచ్చు. Suggest me eye black circle, madam. అండ్రై డార్క్ సర్కిల్ క్రీమ్స్ ఉంటాయండి, ఐ జస్ట్ మెసేజ్ యూ. సో అది మీరు అప్లై చేయండి. కానీ ఐస్ చుట్టూతా నలుపు ఇవన్నీ తగ్గాలంటే మీరు కొంచెం అంటే లైక్ 8 hours అట్లా 7 to 8 hours డైలీ ప్రాపర్ అండ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి రెగ్యులర్గా. అండ్ ఎక్కువ ఐస్ అది స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి, లైక్ మొబైల్స్ కానీ స్క్రీన్ టైం అది కొంచెం తగ్గించుకోండి. అండ్ ఐస్ ఏమైనా లైక్ ఎలర్జీ అంటాం, కళ్ళు దురదలు కానీ అట్లాంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నా మీకు తెలియకుండానే
కళ్ళు ఎక్కువ నలుపుతూ ఉంటారు, డస్ట్ ఎలర్జీ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు. సో ఈవెన్ ఆ రాపిడి వల్ల, రుద్దడం వల్ల కూడా కళ్ళ చుట్టూతో నలుపు అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఎక్కువ మీరు ఐస్ ఎక్కువ టచ్ చేయకండి. లైక్ స్పెక్టికల్స్ కానీ, డస్ట్ ఎలర్జీ అట్లాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే స్పెక్టికల్స్ అయితే రెగ్యులర్గా యూజ్ చేయండి, గ్లాసెస్, ప్లెయిన్ గ్లాసెస్ లాంటివి. అండ్ ఎండకి అది ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా కొంచెం సన్ గ్లాసెస్ లాంటివి యూజ్ చేయండి. ఓకే, I hope I answered all your queries. Yeah. సో ఇప్పుడున్న కోవిడ్ టైంలో ఎట్లా ఉందంటేనండి సిచ్యువేషన్, లైక్ ఇన్ని మంత్స్లో రికవర్ అవుతున్నారు అని అనుకుంటున్నాం, కానీ లైక్ ఓవరాల్ హెల్త్ అది సెటిల్ అవ్వడానికి ఇట్స్ టేకింగ్ క్వైట్ లాంగ్ టైం అండి. ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ రికవరీ 6 months to 1 year కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ దట్ చాలా మంది అంటే కోవిడ్ వచ్చి తగ్గిపోయింది కానీ హెయిర్ ఫాల్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది ఇప్పుడు. అండ్ యాక్చువల్గా యూ హ్యావ్ టు వెయిట్ అండి, కొంచెం కాషియస్గా, కొంచెం పేషెన్స్తో ఉండాలి. అండ్ కొంచెం టైం పట్టినా పర్లేదు, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్. ఈ హెయిర్ లాస్ అనేది జస్ట్ టెంపరీయే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ పాజిటివ్. ఎందుకంటే చాలా రకాలు వేరే వాటిలో ఈవెన్ పర్మనెంట్గా అంటే అట్రోఫిక్, బాల్డింగ్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ ఉంటాయి. సో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఇన్ దట్ వే. డెఫినెట్గా యూ విల్ రీగ్రో యువర్ హెయిర్. మంచి డైట్ తీసుకోండి అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. యూ విల్ బీ డెఫినెట్లీ సెటిల్ ఇన్ టు నార్మల్ అగైన్. అండ్ టీలోజెనిఫిలిన్ కాకుండా మనకి దెన్ బాల్డింగ్ అని చెప్పి అంటున్నాము. ఈవెన్ కోవిడ్లో కూడా అండి రీసెంట్గా స్టడీ జరిగింది. అందులో బాల్డింగ్ అనేది జీన్ అసోసియేట్ అయిన వాళ్ళకి ఏంటంటే లైక్ 40s, 50s రావాల్సిన బాల్డింగ్ కోవిడ్ వచ్చి రికవర్ అయిన తర్వాత దే ఆర్ ప్రోన్ ఎర్లీ అనమాట. లైక్ 40s, 50s రావాల్సింది కానీ ప్రోగ్రెస్ అవ్వాల్సింది, దట్ ఆ జీన్ ఉండడం వల్ల, ఈ కోవిడ్ రావడం వల్ల, ఈ రెండు కూడా ఈ కాంబినేషన్లో ఉండడం వల్ల కొంత ఎర్లీగా 20s, 30s చాలా ఎర్లీగా వచ్చేస్తుంది బాల్డింగ్ అనేది ఒక స్టడీ రీసెంట్గా జరిగింది. అండ్ ఈవెన్ స్ట్రెస్ వల్ల ఏంటంటే అలోపేషియా ఏరియాటా అంటాం, తెలుగులో మనం వాడుక భాషలో పేను కొరుకుడు అంటాం చూసారా. సో ప్యాచెస్గా హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఆ సిచ్యువేషన్ కూడా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నామండి. ఇదేంటంటే కోవిడ్ వచ్చి తగ్గిపోవడం వల్ల కానీ కోవిడ్కి సంబంధం లేదండి. కానీ ప్రెసెంట్ ఉన్న వాతావరణంలో కోవిడ్ వల్ల మనం రోజు లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఇవే న్యూస్లు వింటున్నాం అందరం కూడా. వాళ్ళకి వచ్చి రికవర్ అయ్యారు, వీళ్ళకి వచ్చి ఇది అయ్యారు, వాళ్ళకి వచ్చింది అని. సో ఇదంతా కూడా ఏంటంటే డెఫినెట్గా మన మీద కూడా ఇంపాక్ట్, కోవిడ్ వచ్చినా రాకపోయినా కూడా అందరి మీద కూడా ఇంపాక్ట్ అవుతుందండి కోవిడ్ అనే ప్రాబ్లం అనే పాండమిక్ ఎఫెక్ట్. సో దానివల్ల ఏంటంటే రకరకాలుగా స్ట్రెస్కి అందరూ లోన్ అవుతున్నారు. కోవిడే రావాల్సిన అవసరం లేదు, కానీ అందరూ లైఫ్స్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ స్ట్రెస్ఫుల్గా ఉంటున్నాయి. సో ఐ అడ్వైజ్ ఆల్ ఆఫ్ యూ టు బీ సేఫ్ అండ్ stay home, stay safe, take care అండి.